హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2 రోజుల క్రితం భారతరత్న అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు. కర్పూరి ఠాకూర్ గారికి ఈ భారతరత్న అవార్డు ని ఇచ్చారు. అసలు ఈ కర్పూరి ఠాకూర్ గారు ఎవరు అనేది తెలుసుకునే ముందు ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి అనేది ముందుగా తెలుసుకుందాం. యూజువల్ గా మన ఇండియాలో గవర్నమెంట్ కొన్ని అర్హతలను బేస్ చేసుకుని ప్రతి సంవత్సరం కొంతమంది వ్యక్తుల్ని వెతికి పట్టుకుని వారికి అవార్డ్స్ ఇస్తుంది. ఈ అవార్డ్స్ లో మెయిన్ గా 4 కేటగిరీస్ ఉంటాయి: సివిలియన్ అవార్డ్స్, గ్యాలంటరీ అవార్డ్స్, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, లిటరేచర్ అవార్డ్స్. ఇందులో ఫస్ట్ కేటగిరీ అయిన సివిలియన్ అవార్డ్స్ లో 2 టైప్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. అవే భారతరత్న, పద్మ అవార్డ్స్. ఈ పద్మ అవార్డ్స్ లో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని 3 టైప్స్ ఉంటాయి. ఈ సివిలియన్ అవార్డ్స్ ని ఎవ్రీ ఇయర్ January 26 రిపబ్లిక్ డే రోజు ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ గ్యాలంటరీ అవార్డ్స్. ఇందులో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి: వార్ టైమ్ అండ్ పీస్ టైమ్. ఈ వార్ టైమ్ లో పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర అని 3 టైప్స్ ఉంటాయి. అలాగే పీస్ టైమ్ లో కూడా అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అని 3 టైప్స్ ఉంటాయి. ఈ గ్యాలంటరీ అవార్డ్స్ ని కూడా రిపబ్లిక్ డే రోజు ప్రజెంట్ చేస్తారు. కాకపోతే ఇవి ఒక ఇయర్ లో 2 టైమ్స్ ఇస్తారు. సో దట్ ఇండిపెండెన్స్ డే అయిన August 15th కూడా ఇవి ప్రజెంట్ చేస్తారు. ఈ గ్యాలంటరీ అవార్డ్స్ అనేవి ధైర్య సాహసాలకు, త్యాగాలకు ప్రతీకగా ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఎవరైతే వారు ఎంచుకున్న స్పోర్ట్స్ లో అన్ని రకాలుగా రాణిస్తారో వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేస్తారు. ఈ కేటగిరీలో 6 అవార్డ్స్ ఉంటాయి: ద్రోణాచార్య అవార్డ్, అర్జున అవార్డ్, ధ్యానచంద్ అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్, అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. వీటిని ఎవ్రీ ఇయర్ August 29న ఇండియన్ ప్రెసిడెంట్ ప్రజెంట్ చేస్తారు. ఆ రోజు నేషనల్ స్పోర్ట్స్ డే. ఆ స్పోర్ట్స్ డే కూడా ఎందుకు వచ్చిందంటే పైన నేను చెప్పిన 6 అవార్డ్స్ లో ధ్యానచంద్ అవార్డు అనేది ఉంది కదా, ఈ ధ్యానచంద్ అనే ఆయన ఇండియన్ స్పోర్ట్ అండ్ హాకీకి లెజెండ్ లాంటి వాళ్ళు. ఆయన పుట్టినరోజే ఈ August 29th. అందుకని ఆ రోజు ఈ అవార్డ్స్ ని ప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ లిటరేచర్ అవార్డ్స్. రైటర్స్ అండ్ పోయట్స్ ఎవరైతే వారి యొక్క వర్క్ లో బెస్ట్ తో ఇండియాకి ప్రైడ్ గా నిలిచే క్యాపబిలిటీ ఉందో వారికి ఈ అవార్డ్స్ ని ప్రజెంట్ చేస్తారు. ఇందులో బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఉంటాయి. ఇందులో కూడా చాలా టైప్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. కాకపోతే మనం రెగ్యులర్ గా విని ఒక 2-3 చెప్తాను. హిందూ లిటరీ ప్రైజ్, సాహిత్య అకాడమీ అవార్డ్, జ్ఞానపీఠ్ అవార్డ్. సో ఇప్పుడు మీకు అవార్డ్స్ పైన ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మనం మన మెయిన్ పాయింట్ లోకి వచ్చేద్దాం. అదే భారతరత్న అండ్ పద్మ విభూషణ్. మన దేశంలో ఎక్కువగా కనిపించే మల్బెరీ ట్రీ ఫ్యామిలీకి చెందిన పీపాల్ చెట్టు ఆకు ఆకారంతో ఈ అవార్డు ని తయారు చేస్తారు. ఈ చెట్టుని బోధి చెట్టు అని కూడా అంటారు. ఈ అవార్డు ని వారు ఎక్సెప్షనల్ సర్వీస్ అంటే అసాధారణమైన సేవ చేసినందుకు గాను, అలాగే రేస్, ఆక్యుపేషన్, పొజిషన్ ఆర్ సెక్స్ ఇవేమి చూడకుండా ప్రజెంట్ చేస్తారు. ఈ అవార్డు ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ అవార్డు కి ఫలానా వాళ్ళు అర్హులు అని చెప్పి రికమెండ్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఈ భారతరత్న అవార్డు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు. ఈయన January 24th, 1924లో పుట్టారు. సరిగ్గా ఆయన పుట్టిన 100 సంవత్సరాలకి అంటే January 24th, 2024లో భారతరత్న అనౌన్స్ చేశారు. అప్పట్లో కర్పూరి ఠాకూర్ గారికి పీపుల్స్ హీరో, జననాయకుడు అని పేరుండేది. ఎందుకంటే ఆయన 2 సార్లు బీహార్ కి ముఖ్యమంత్రిగా చేశారని చాలా మందికి తెలుసు. కానీ నిజానికి ఆయన పవర్ లో ఉన్నది చాలా తక్కువ కాలం మాత్రమే. ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు జస్ట్ 6 months మాత్రమే ఫోర్స్ లో ఉన్నారు. సెకండ్ టైం సీఎం అయినప్పుడు 22 నెలలు మాత్రమే ఫోర్స్ లో ఉన్నారు. కానీ ఆయన చేసిన సర్వీసెస్ మాత్రం చరిత్రలో నిలిచిపోయాయి. మన దేశానికి స్వతంత్రం రాకముందు జరిగిన క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఈయన చాలా కీ రోల్ ప్లే చేశారు. ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. ఆ టైంలో 26 నెలలు ఆయన్ని జైల్లో కూడా పెట్టారు. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక ఆయన టీచర్ గా మారి పిల్లల్ని, జనాల్ని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ లో సోషలిస్ట్ పార్టీ తరఫున తేజ్పూర్ నుండి పోటీ చేసి విధానసభకి ఎలక్ట్ అయ్యారు. 1960లో PNT ఉద్యోగుల కోసం పోరాటాన్ని ఈయనే లీడ్ చేశారు. మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఆ రోజులలో పోరాటాలతోనే రిజల్ట్స్ ఎక్కువగా వచ్చాయి కాబట్టి మళ్లీ 10 సంవత్సరాల తర్వాత 1970లో టెల్కో కార్మికుల కోసం 28 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈయన బీహార్ కి మినిస్టర్ గా చేసిన టైంలో మెట్రికులేషన్ లో మ్యాండేటరీగా ఉండే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని తప్పనిసరి అవసరం లేదని చెప్పారు. ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఆయనకి చాలా పాపులారిటీ వచ్చింది. ఎందుకంటే బీహార్ అనేది చదువు పరంగా ఈ రోజుకి కొద్దిగా వెనకబడిన రాష్ట్రం కాబట్టి అప్పట్లో ఇంకా వెనకాల ఉండేది. ఆ రోజుల్లో మెట్రికులేషన్ అనేది ఇప్పుడు ఇంటర్మీడియట్ తో సమానం. కాకపోతే అందులో ఇంగ్లీష్ మ్యాండేటరీ అయ్యేసరికి మెట్రికులేషన్ పాస్ అవ్వడం అప్పటి విద్యార్థులకి చాలా కష్టంగా ఉండేది. అన్ని బాగా చదివినా కేవలం ఇంగ్లీష్ కారణంగా వారికి ప్రతిభ ఉన్నప్పటికీ మెట్రికులేషన్ కంప్లీట్ చేయలేకపోతున్నారు అనేది గ్రహించి ఇంగ్లీష్ ని తప్పనిసరి హోదా నుండి తీసేశారు. ఆ రోజుల్లోనే మద్యపాన నిషేధం చేశారు. బ్యాక్వర్డ్ ప్లేసెస్ లో చాలా విద్యా సంస్థలను ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఒక్క పని వల్ల బీహార్ లో ఆ రోజుల్లో చాలా మంది అస్సలు చదువుకు నోచుకోని వారు, అసలు స్కూల్ ముఖం కూడా చూడని వారు చదువుకుని ఎన్నో సాధించారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్ని మంచి పొజిషన్ లో ఉండాలని, అందరిలోనే వారు కూడా జీవించాలని కర్పూరి ఠాకూర్ గారు ఆయన లాస్ట్ బ్రీత్ వరకు కష్టపడ్డారు. ఇండియాలోనే చాలా ఫేమస్ పొలిటీషియన్స్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్, ప్రెజెంట్ బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ గారు, అలాగే రామ్ విలాస్ వీళ్ళందరికీ ఈయనే రాజకీయ గురువు. ఇలా లైఫ్ అంతా స్వాతంత్రానికి ముందు దేశం కోసం, స్వతంత్రం వచ్చాక బీహార్ కోసం పనిచేసి చివరికి 1988 ఫిబ్రవరి 17న ఆయన చనిపోయారు. ఇన్ని చేసిన ఆయనకి భారతరత్న ఇవ్వడంలో తప్పేమీ లేదు. నెక్స్ట్ పద్మ విభూషణ్ అవార్డు. ఈ లిస్ట్ లో మన తెలుగువారు అందరూ అన్నయ్య అని పిలుచుకునే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా పరిచయం అవసరం
లేని వ్యక్తి వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఒకే ఒక్క మాట చెప్తా. చిరంజీవి గారు మెగాస్టారే 25 ఏళ్లైంది. అది పెద్ద గొప్పేం కాదు. కానీ మెగాస్టార్ అనే బ్రాండ్ ని, హోదాని 25 ఏళ్ల నుండి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా కాపాడుకుంటూ రావడం చాలా గొప్పతనం. హీ రియల్లీ డిజర్వ్స్ ఇట్. ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం లైక్ కూడా చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రావడం కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.